తెలంగాణలో ఎన్ని గెలుస్తారనేటువంటి నమ్మకం ఉంది మీకు? 17. బీజేపీ అంత 17 గెలిచేంత వాతావరణం ఉందా ఇక్కడ? 100% మోడీ వేవ్ అంతా ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో తెలంగాణలో మోడీకి ఏముంటుంది? జూన్ 4వ తారీఖు రోజు చూడండి. అట్లే అనుకుంటారు చాలా మంది. దుబ్బాకకు నేను పోటీకి పోయినప్పుడు కూడా అట్లే అనుకున్నారు, దుబ్బాకలో బీజేపీ గెలిచాడేంది అన్నారు. సో గ్రౌండ్ రియాలిటీ వేరుంటుందన్న. మేము జనంలో ఉన్నాం, జనం గుండె చప్పుడు అట్లా వినబడుతుంది కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తాను. మీ పార్టీలో ఉండేటువంటి నాయకుల మధ్య అనేకమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయనేటువంటిది తేలుతున్నారు కదా టికెట్ల కేటాయింపు విషయంలో. ఇప్పుడు ఒక చేతికి 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళే రకరకాల సైజులు ఉంటాయి, రకరకాల దీంట్లో ఉంటాయి అన్న. సో వ్యక్తుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండడం సహజం. ఆ అభిప్రాయ భేదాలను ఏదో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు అని అనుకుంటే అది వేరు, తప్పుడు ఆలోచన అవుతుంది. అది అల్టిమేట్గా పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారి కోసం అందరం పనిచేస్తుంది, దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంత నిబద్ధతను వదిలేసిందని మీ పార్టీకి రిజైన్ చేసిన జితేందర్ రెడ్డి గారు అన్నారు. సో నేను వ్యక్తుల గురించి మాట్లాడడం మంచిది కాదని అనుకుంటున్నాను. కానీ అదే జితేందర్ రెడ్డి గారు మీరు అడిగిరు కాబట్టి చెప్తా ఉన్నా, మునుగోడుకి గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు ఉప ఎన్నిక వచ్చినప్పుడు మునుగోడు సంస్థాన్ నారాయణపురంకి నేను ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సంస్థాన్ నారాయణపూర్లో ఒక సభ పెట్టినాం. ఆ సభ మీద నా పక్కన నిల్చొని జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో లింక్ మీకు ఇస్తాను. భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తుంది, ధర్మం కోసం పనిచేస్తుంది. ఎవడైనా అడ్డగాడిది ఉంటే వాడే పార్టీ మారుతాడు తప్ప బీజేపీలోంచి వేరే వాళ్ళు మారరు అని చెప్పిండ్రు. ఇలా వారు మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తే వారికి ఇబ్బంది అనిపిస్తే మీకు ఇబ్బంది అనిపిస్తుంది. మరి అట్లా మాట్లాడినటువంటి జితేందర్ రెడ్డి గారు మొన్ననే కదా వారి కొడుకు టికెట్ ఇచ్చింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ మంచిది అవుతుంది, ఈ రోజు మీకు బీఫామ్ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేకుండా పోయిందని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది పెద్దలు వారు ఆలోచించుకుంటే బాగుంటుంది. కానీ భారతీయ జనతా పార్టీలో అట్లాంటి వ్యవస్థలు అంటే కార్యకర్తల పట్టింపు లేదు, ఇట్లాంటివి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ మధ్యన. పార్టీ ఎదుగుతున్నటువంటి పరిణామ క్రమం లోపల రకరకాలైనటువంటి వ్యక్తులు చేరుతూ ఉంటారన్న. ఎండాకాలం వస్తే చెరువు ఎండిపోతుంది, చెరువు నిండాలంటే మళ్ళీ కొత్త నీళ్ళు పాత నీళ్ళకి వచ్చి యాడ్ అవుతాయి కంపల్సరీ. ఆ పాత కొత్త నీళ్ళు కలుస్తున్నటువంటి సంగమం అవుతున్న సందర్భం లోపల కొన్ని పాత నీళ్ళు చెరువు ఫుల్ నిండిపోయింది అనుకున్నా, మత్తడి దుంకినప్పుడు కొన్ని ఈ నీళ్ళు ఆ నీళ్ళు బయటపడుతూనే ఉంటాయి. దీన్ని కూడా అట్లే చూడాలి. ఇట్ ఈస్ ఎ నేచురల్ ఫినామినా అన్న. సో సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీలో చేరి కొట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా తమ చివరిదాకా అక్కడే ఉంటారు. రాజకీయ అవకాశవాదం కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాజకీయాలలో వారి అవకాశం లేదు, ఇక్కడ వారు పోటీ చేయలేకపోతామని అనుకున్నప్పుడు వీ కెనాట్ స్టాప్ హిమ్ అన్న. సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే మోడీని కూడా వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా అనేటువంటి ఒక విధంగా మాట్లాడారు. ఎట్లా చూస్తారు? కూల్చేటువంటి ప్రయత్నం చేస్తారా? భారతీయ జనతా పార్టీకి అట్లాంటి పని చేయాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళకి ఏమైనా విభేదాలు వస్తే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ విఘ్నత, వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు, వాళ్ళు ఎట్లా కాపాడుకుంటారు అనేది వారికి తెలుసు. రైట్ నౌ మాకు అట్లాంటి ఆలోచన లేదు, భవిష్యత్తులో కూడా అట్లాంటి ఆలోచన మేము చెయ్యం. వాళ్ళంతా వాళ్ళది అనుకొని కూలిపోతే మేమేం చేయలేము. ఓకే, కానీ మేము మోడీని కూడా వదిలిపెట్టనేటువంటి మాట మాట్లాడారు. సరే, వదులుతారా ఇంకేమవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది అన్న. నోరున్నది కదా అని చాలా మాట్లాడుతుంటారు కొంతమంది, కాలం కొన్ని సమస్యలు. కేసీఆర్ చెప్పింది నిజమైంది కదా, మన తమిళిసై గారు గవర్నరు ఆమె బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారు, బీజేపీ లాగా పనిచేస్తారు, ఇప్పుడు రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా అవుతారనేటువంటిది ఒకటి వచ్చింది. సో కేసీఆర్ చెప్పింది నిజం కాదు. గతంలో ఏ గవర్నర్ కూడా గవర్నర్ పదవి చేసిన తర్వాత మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాలేదా? 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు గారికి ఆ విషయం ఎట్లా మర్చిపోతారు? వారు పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో 2004లో వారు పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ తోటి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో చంద్రశేఖరరావు గారితో పాటు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు గౌరవనీయులు షిండే గారు. ఆ షిండే గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మహారాష్ట్ర నాయకులు, మరాఠా నాయకులు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేసిండ్రు. పోయి గవర్నర్ టెన్యూర్ అయిపోయినాక మళ్ళీ ఎంపీకి పోటీ చేయలేదా? మళ్ళీ కేంద్ర మంత్రి కాలేదా వారు? అది ఎక్కడైనా భారత రాజ్యాంగంలో నిషేధించబడి ఉంటే చంద్రశేఖరరావు గారు చెప్పాలి. అంతేందుకు నాకు గుర్తున్నంతవరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ మన రాష్ట్రంలో కూడా పెద్దలు చెన్నారెడ్డి గారు గవర్నర్ చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చేసిరని అనుకుంటున్నాను నేను. సబ్జెక్ట్ టు కరెక్షన్ గవర్నర్గా చేసిరు, మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు చెన్నారెడ్డి గారు. యూపీకి వెళ్ళి మళ్ళీ వేరే రాష్ట్రాల గురించి పంచాయతీ ఎందుకు? మన రాష్ట్రంలోనే సజీవ సాక్ష్యాలు కనబడుతున్నాయి కదా. ఇవన్నీ చంద్రశేఖర్ గారికి తెలివని నేను అనుకోను. బట్టగలిసి మీద వారేస్తే వాళ్ళ సవాళ్ళు చేస్తారు అనుకుంటాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. ఎట్లా ఉండబోతుంది అనేటువంటి అంశం చూద్దాం. ముందుగా మీరు మళ్ళీ మెదక్లో కూడా గెలిచి మోడీ గారి పక్కన ఉంటారా లేదా? ప్రజలు మెదక్ తప్పకుండా ఉంటాం.